హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కన్నెర్కోట మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. తెలంగాణలో కూడా కోర్టు కేసు తర్వాత రిలీజ్ చేస్తారు. సో ఇప్పటి నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ మీద, ఓకేనా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్నెర్కోట వాళ్ళు వన్ టైం వెబ్ ఆప్షన్స్ మీరు మళ్ళీ మార్చుకోవాలంటే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో తెలంగాణ వాళ్ళు కూడా ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. చాలా మంది ఏంటంటే, సార్ మా అమ్మాయికి ఎక్కడ సీట్ వస్తుంది, మా అబ్బాయికి ఎక్కడ సీట్ వస్తుంది, మా ర్యాంక్ ఎలా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, సో కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఫ్యాకల్టీని చూడాలా, డిస్టెన్స్ చూడాలి, చాలా అడుగుతున్నారు కదా. ఈ పర్టికులర్ వీడియోలో యాక్చువల్గా అసలు ఎవరైనా మెరిట్ లిస్ట్లో టాప్ 1 ర్యాంకర్ నుంచి లీస్ట్ ర్యాంకర్ వరకు వెబ్ ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ పర్టికులర్ వీడియో చెప్తాను. ఈ ఒక్క వీడియో చూడండి, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మీరు మెంటర్షిప్లో ఉన్నా లేకపోయినా ఈ వీడియో యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా అర్థమవుతుంది. సో మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947222 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సీట్ రావాలంటే ఇప్పటివరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 10% మాత్రమే. ఇప్పుడు మనం చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ప్రాపర్గా పెట్టుకుంటేనే మనకు రావాల్సిన కాలేజ్ అనేది వచ్చేస్తుంది, ఓకే? సో ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ మీద, కన్నెర్కోట. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టారనుకోండి, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అని ఇంకెన్ని రౌండ్స్ ఉన్నా కూడా మీరు వెబ్ ఆప్షన్ మార్చడానికి వీల్లేదు. వన్ టైం వెబ్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టి మీకు ఏదో కాలేజ్ వచ్చింది, మీరు మళ్ళీ మార్చుకోవాలనుకోండి, సో రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, రౌండ్ 3లో పెట్టుకోవాలి, రౌండ్ 4లో పెట్టుకోవాలి. అంటే వెబ్ ఆప్షన్ మార్చుకునే అవకాశం తెలంగాణలో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో లేదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఏదైతే ఉందో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ మీద, ఒకేసారి పెడుతున్నాం కాబట్టి, ఓకేనా? సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే, సార్ ఇప్పుడు కాలేజ్ సెలెక్షన్ చేసుకుంటున్నాం, ఏ ఫ్యాక్టర్స్ని చూడాలి సార్ అంటే, ఫస్ట్ థింగ్ సార్ ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్, సార్ స్టడీస్ ఎలా ఉన్నాయి సార్, సార్ ల్యాబ్లు ఎలా ఉన్నాయి సార్, సార్ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఇవి అడుగుతున్నారు కదా. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు, ఇండియాలో ఉన్న ఏ మెంటర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న కాలేజీకి సంబంధించి ల్యాబ్లు ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, టీచింగ్ ఎలా ఉంది, సో హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఎవరు చెప్పాలి? అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్సే చెప్పాలి. అంటే ప్రీవియస్ ఇయర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ చెప్పాలి. ఎవ్రీ ఇయర్ నేనైతే అడుగుతూ ఉంటాను ప్రతి స్టూడెంట్ని, మీ కాలేజ్ రివ్యూస్ ఇవ్వండి, ఒక 6 months తర్వాత విజన్ అప్డేట్ని గుర్తుపెట్టుకొని ఇవ్వండి, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తా ఉంటాము. కానీ ఎక్కడా కూడా మాకు ఎలాంటి రివ్యూస్ కూడా స్టూడెంట్స్ నుంచి లేవు. 1% ఆఫ్ ద రివ్యూస్ కూడా లేవు. సో మీకు ఇంకా రివ్యూస్ దొరకడము, కాలేజ్ సంబంధించిన ఫ్యాకల్టీ డీటెయిల్స్ దొరకడము, ఇవన్నీ దొరకడం చాలా కష్టం అనమాట. సో కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని కాదు, సో మీరు తీసుకోవాల్సింది ఎంత ఓల్డ్ కాలేజ్, ఓకేనా? మీకు ఎంత డిస్టెన్స్లో ఉంది, ఓకేనా? మీ పిల్లలు హాస్టల్స్లో ఉండగలుగుతారా లేరా, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సో దాని కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్లో ఎలా ఉంది. మ్యాక్సిమం చెప్తున్నాము, ఒక 95% ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి వేటి మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే కట్ ఆఫ్ల మీద డిపెండ్ అయి ఉంటాయి, అండ్ ఎంత ఓల్డ్ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు ఇంకా వీటికి అడ్వాన్స్గా తీసుకోవాలనుకుంటే ఎంత డిస్టెన్స్, మీ పిల్లల హాస్టల్స్లో ఉంటారా లేదా అనేది ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీరు ప్రయారిటీ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? ఓకే, ఇది మీరు రెడీ చేసుకోవాల్సింది. సో నెక్స్ట్ ఎలా సార్, ఇప్పుడు నాకు ఒక ర్యాంక్ వచ్చింది, నాకు ఒక 1200 ర్యాంక్ వచ్చింది మెరిట్ ర్యాంక్, లేదు నాకు ఒక 560 మార్కులు వచ్చినాయి, లేదా నేను ఆంధ్రప్రదేశ్లో స్టేట్ మెరిట్లో టాప్లో ఉన్నాను, లేదా నేను తెలంగాణలో టాప్లో ఉన్నాను, సో లేకపోతే నేను మిడిల్లో ఉన్నాను. సో నాకు ఎలా సార్, ఇప్పుడు నేను ఒక కాలేజ్ తీసుకొచ్చి ఫస్ట్ ఆప్షన్ పెట్టడం వల్ల నాకు సీట్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మీకన్నా మెరిట్ ఉన్న వాడికి సీట్ రాకుండా మీకు సీట్ రాదు, ఓకేనా? మీకున్న మెరిట్, మీ పైన ఉన్న మెరిట్ వాడికి సీట్ రాకుండా మీకు సీట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్కి అనుకుందాం, ఇప్పుడు సార్ నేను రంగరాయ కాలేజ్ని ముందు పెట్టాను సార్, నా పైన ఉన్నవాడేమో థర్డ్ ప్లేస్లో రంగరాయ పెట్టిండు, ఒకటే సీట్ ఉంది రంగరాయలో, ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టినా కాబట్టి నాకే సీట్ ఇవ్వాలి కదా సార్ అంటే అట్లా కాదు. మీ పైన ఉన్నవాడి 3 ఆప్షన్ సెలెక్ట్ చేసి వాడికి సీట్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తుంది, ఓకే? దీన్ని లూపింగ్ మెథడ్ అంటారు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తారు, ఓకేనా? అలా చెక్ చేసి అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కాదు, మెరిట్ వర్సెస్ వెబ్ ఆప్షన్స్ బట్టి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో నీకన్నా మెరిట్ వాడికి సీట్ రాకుండా నీకు ఎప్పుడు సీట్ రాదు. సో కాబట్టి నా మార్కులకి, నా ర్యాంక్కి ఇదే కాలేజ్ వస్తుంది, ఇదే వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయాలంటే మీరు చేసేది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు మీ మార్కులకి లాస్ట్ ఇయర్లో రంగరాయ మెడికల్ కాలేజ్ వచ్చింది,
లేదా కాకతీయ మెడికల్ కాలేజ్ తెలంగాణలో వచ్చింది. ఓకేనా సార్, నేను ప్రీవియస్ ఇయర్ లో చూశాను సార్, కాబట్టి నేను కాకతీయ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ పెడతా సార్. సార్ నేను రంగరాయ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ పెడతా సార్, అట్లా పెట్టొద్దు ఇప్పుడు కానీ. ఎందుకంటే నువ్వు రంగరాయ కాలేజ్ అనేది ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకుని పెట్టుకున్నావు, కానీ నీకు ఈ సంవత్సరం ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు రంగరాయ కింద ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్ కింద గాంధీ మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల ఏం యూజ్ లేదు. ఎందుకంటే నీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మీ ఫస్ట్ ఆప్షన్ రంగరాయలో సీట్ వచ్చేస్తుంది. నీకు గాంధీ మెడికల్ కాలేజ్ ఛాన్స్ ఉన్నప్పుడు నీకు ఫస్ట్ ఆప్షన్ కేఎంసీలో సీట్ వచ్చేస్తుంది. సో కాబట్టి నాకు ఏ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ ఫస్ట్ పెడతా, అలా ఎప్పుడు పెట్టకూడదు. సో ఎలా పెట్టాలి సార్ అంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ అంటే ఏంటి? ప్రయారిటీ అంటే నీకు నచ్చిన దాన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకునే దాన్ని ప్రయారిటీ అంటారు. సో వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండాలంటే, క్యాస్ట్తో సంబంధం లేదు, ఏయూ రీజియన్తో సంబంధం లేదు, ఎస్వియు రీజియన్తో సంబంధం లేదు, ఓయూతో సంబంధం లేదు, మార్కులతో సంబంధం లేదు, ర్యాంకుతో సంబంధం లేదు, అసలు దేనితో సంబంధం లేదు. మరి దేనితో సంబంధం ఉంది సార్? నేను మెరిట్ లిస్ట్లో ఉన్నా. ఓకేనా, నేను మెరిట్ లిస్ట్లో ఉన్నా, నాకు యూనివర్సిటీ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్ పెట్టుకొని నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నాకు నచ్చినట్టు పెట్టుకోపోవడం. ఓకేనా, నాకు నచ్చినట్టు పెట్టుకోపోవడం. సార్ నాకు ఈ మార్కులు వచ్చినాయి, నా రీజన్, నా మార్క్స్ ఇంత, నా ర్యాంక్ ఇంత, నా కేటగిరీ ఇంత, అసలు ఎప్పుడు పెట్టద్దు. ఫస్ట్ ర్యాంకర్ అయినా లీస్ట్ ర్యాంకర్ అయినా ఎవరైనా పర్లేదు, ఫస్ట్ రౌండ్లోనే సీట్ తీసుకొని ట్రై చేయాలి. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో నువ్వు సీట్ తీసుకోలేదా, సెకండ్ రౌండ్ నుంచి నువ్వు పడే టార్చర్ మామూలుగా ఉండదు. అది లీస్ట్ కాలేజా వరస్ట్ ఏదంత కాలేజ్ అయినా ఫస్ట్ సీట్ తీసుకోవడానికి ట్రై చేయి. ఎవరికి చెప్తున్నా ఈ పాయింట్ అంటే, సార్ ఏదో ఒక కాలేజ్ ఎంబీబీఎస్ చేస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళ కోసం. లేదు సార్, మాకు లిమిటెడ్ కాలేజీలో కావాలి, ఈ 10 కాలేజీలు మాత్రమే పెడతాము, లేకపోతే లాంగ్ టర్మ్కి వెళ్తాం అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. ఓకేనా, ఏదో ఒక లీస్ట్ కాలేజ్ నాకు వస్తే చాలు అనుకున్న వాళ్ళ కోసం ఈ పర్టికులర్ వీడియో అనమాట. సో కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే సీట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఎప్పుడు కానీ మీరు పెన్ పేపర్ తీసుకోండి. ఓకేనా, ఒక పెన్ను ఒక పేపర్. మీ పేరెంట్స్, మీరు స్టూడెంట్స్ అయితే మీ పేరెంట్తో డిస్కస్ చేయండి. మీరు పేరెంట్సే పిల్లలకు పెడతా ఉంటే స్టూడెంట్స్తో డిస్కస్ చేయండి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ని 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేయండి. ఓకేనా, 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేయండి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఓకేనా, కేటగిరీ 1 కాలేజీలో, ఓకేనా రాసుకోండి, కేటగిరీ 1 కాలేజీలో మా పిల్లల్ని ఈ కాలేజీలో చదివించాలని ఉంది. మార్కులు, సీట్ వస్తుందా రాదా అవన్నీ సెకండరీ. మాకు మా పిల్లల్ని ఫస్ట్ కేటగిరీ కాలేజీలో చదివించాలని ఉంది. సో ఒక 10 కాలేజీలు రాసుకోండి. ఓకేనా, 10 కాలేజీలు రాసుకోండి. కేటగిరీ 1 ఏంటంటే, ఇక వస్తే జాయిన్ అవుతాం, 100% జాయిన్ అవుతాం, ఇక ఈ కాలేజ్ మాకు కావాలి అనుకున్న కాలేజ్ రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ కేటగిరీ 2 ఏంటంటే, ఈ కేటగిరీ 2లో ఈ కేటగిరీ 1లో సీట్లు రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ లాగా తీసుకుంటాము, ఇక్కడ ఒక 5 కాలేజీలు రాసుకుంటాం, ఈ కాలేజ్ చదువుతాం. ఒకవేళ కేటగిరీ 1 కాలేజ్ మిస్ అయితే కేటగిరీ 2 కాలేజ్ చదువుతాం. ఇక కేటగిరీ 3 ఏంది, అసలు ఎంబీబీఎస్ చదవాలి కాబట్టి. ఓకేనా, అసలు ఎంబీబీఎస్ చదవాలి కాబట్టి ఈ కాలేజ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేయాలి. ఓకేనా, పెన్ పేపర్ తీసుకొని 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఇక్కడ ఒక 10 కాలేజీలు వచ్చినాయి, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 10. ఓకేనా, మొత్తం 25 కాలేజీలు మేము రాసుకొని పెట్టుకున్నారు. ఓకేనా, రాసుకొని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ప్రయారిటీని మేనేజ్ చేయాలి. ఓకేనా, ప్రయారిటీ ఎలా మేనేజ్ చేయాలి? కేటగిరీ 1లో 10 కాలేజీలు ఉన్నాయి కదా. ఓకేనా, 10 కాలేజీలకు 1, 2, 3, 4 అప్ టు 10 నెంబర్స్ వేసుకోవాలి. నెంబర్స్ వేసుకొని ఇప్పుడు ఈ 10 కాలేజీలలో, ఓకేనా, ఈ 10 కాలేజీలలో ఫస్ట్ మా అబ్బాయినో మా అమ్మాయినో లేకపోతే నేనో గాంధీలో చదవాలనుకుంటున్నా. నాకు వస్తుందా రాదా సెకండరీ, నాకు సంబంధమే లేదు, నేను గాంధీలో చదవాలనుకుంటున్నా. గాంధీ ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి, రావడం రాకపోవడం సంబంధం లేదు. ఓకేనా, గాంధీలో ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. గాంధీలో నాకు సీట్ రాకపోతే నేను ఉస్మానియాకి వస్తా. ఓకేనా, గాంధీలో నాకు సీట్ రాకపోతే నేను ఉస్మానియాకి వస్తా. నాకు ఉస్మానియాలో సీట్ రాకపోతే నేను ఈఎస్ఐసికి వస్తా. ఓకేనా, ఈఎస్ఐసికి వస్తా. నాకు ఈఎస్ఐసిలో సీట్ రాకపోతే నేను కాకతీయ మెడికల్ కాలేజ్కి వస్తా. సో నేను కాకతీయ మెడికల్ కాలేజ్ రాకపోతే నేను అపోలోకి వస్తా. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, సార్ గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోనా ప్రైవేట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోనా? సో గవర్నమెంటా ప్రైవేటా అని నేను చెప్పను. యాజ్ ఏ స్టూడెంట్గా ఒకవేళ నన్ను ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిస్తే ఎంత వరస్ట్ కాలేజ్ అయినా, ఎంత లీస్ట్ కాలేజ్ అయినా నేను గవర్నమెంట్నే ప్రిఫర్ చేస్తా. ఓకేనా, సో అది మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, మీరు రూరల్ ఏరియాకి వెళ్ళి ఉండగలుగుతారు కానీ, సో వీటన్నింటి బేస్ చేసుకొని గవర్నమెంటా ప్రైవేట్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఆ రెండు డిఫరెన్షియేట్ నేను చేయను. నేను స్టూడెంట్ అయితే నేను గవర్నమెంట్ కాలేజే ప్రిఫర్ చేస్తా. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను తట్టుకోగలుగుతా. సో ఫెసిలిటీస్ లేకపోయినా, ఫ్యాకల్టీస్ లేకపోయినా, ల్యాబ్ పర్ఫెక్ట్గా లేకపోయినా పేషెంట్స్ ఉంటారు కాబట్టి నేను సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇష్టపడతా. సో కాబట్టి నేనైతే ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్కే ఇస్తా. సో మీరు ఎలా ఇస్తున్నారు అనేది మీ ఇష్టం. ఓకేనా, సో ఇలా 10 కాలేజీలు, ఫస్ట్ 10 కాలేజ్ లిస్ట్ అయిపోయింది కదా. సో 10 కాలేజ్ లిస్ట్ వరకు 10 కాలేజీలు ఫిల్అప్ చేసుకోవాలి. ఇవేంటి,
100% సీట్ వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజ్. ఇది ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెడుతున్నాం సార్ అంటే, ఒకటి రాకపోతే ఇంకొకటి. లేదు సార్ నా మార్కులకు గాంధీ రాదు సార్, ఆయన ఎందుకు పెట్టాలి, గాంధీని ఎందుకు స్టార్ట్ చేయాలి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ని ఎందుకు స్టార్ట్ చేయాలి, లేదంటే కర్నూలు మెడికల్ కాలేజ్ ఎందుకు స్టార్ట్ చేయాలని చెప్తామంటే, మీరు ప్రయారిటీ మిస్ అవ్వరు, ఒక కాలేజ్ కూడా మిస్ అవ్వరు అనమాట. సో ఇలా 10 కాలేజీలు అయిపోయినాయి కదా. సెకండ్ కేటగిరీలో మనం 8 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, 5 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 5 కాలేజీలు కూడా అంతే, ఈ 10 కాలేజీలు అయిపోయింది కదా, 11వ నెంబర్ వేసి, సో 5 కాలేజీలలో మళ్ళీ ఈ 10 కాలేజీలు రాకపోతే ఇగో ఇక్కడ కాలేజ్ చదువుతా, ఏ అనే కాలేజ్ చదువుతా, ఓకేనా. నెక్స్ట్ 12 బి అనే కాలేజ్ చదువుతా, అట్లా 5 కాలేజీలు రాసుకోవాలి. దాని తర్వాత కేటగిరీ 3ని మళ్ళీ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీంతో వల్ల ఏమవుతుంది అంటే, మీకు 25కి 25 ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ అవుతుంది, ఓకేనా. 25 అవుట్ ఆఫ్ 25 ప్రయారిటీ లిస్ట్ రెడీ అవుతుంది. సో ఈ ప్రయారిటీ లిస్ట్ 25ని మీరు డిస్కస్ చేస్తూ కొంచెం అటు ఇటు మార్చుకుంటే, మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు, ఓకేనా, వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు 5 to 10 minutesలో మీ పని అయిపోతుంది. 5 to 10 minutesలో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది కాబట్టి ఫట్ అని పెట్టేస్తాం, ఓకేనా, పెట్టేస్తాం. సో ఇలా చేయకపోతే ఏమవుతుందంటే, లాగిన్ కావాలి, వెబ్ ఆప్షన్ పెట్టాలి, ప్రింట్ తీయాలి, ఒరే బాగాలేదు అని ఎవడో చెప్తాడు, మళ్ళీ లాగిన్ కావాలి, మళ్ళీ మార్చాలి, మళ్ళీ ఇట్లానే చేయాల్సి వస్తుంది అనమాట. అలా చేయకుండా ఉండడం కోసమే ప్రయారిటీ లిస్ట్ను ముందు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది ఫ్యాక్టర్ అనమాట. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు నేను రెడీ చేసిన ప్రయారిటీ లిస్ట్ ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించింది, ఓకేనా. సో నేను ఎలా తీసుకున్నాను, సో ఇది నిమ్స్ అంటే పీజీ వాళ్ళకి రెడీ చేసాంలేండి, ఓకేనా. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ప్రయారిటీ ఏమనుకున్నాను, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. నేనేం తీసుకున్నానంటే హైదరాబాద్ అనే దాన్ని సెంటర్ తీసుకున్నా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ సెంటర్గా తీసుకున్నా, ఓకేనా, సెంటర్ తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్లో అంటే సెంటర్ చేయలేము, అందుకే ఆంధ్రప్రదేశ్కి ఇలా లిస్ట్ రెడీ చేయలేదు. సో సెంటర్ తీసుకున్నాం, సెంటర్ తీసుకొని ఇక్కడ ఇయర్, కోడ్, గవర్నమెంటా ప్రైవేటా రాసుకున్నాను. ఇప్పుడు నేనేంటి, నాకు గాంధీ మెడికల్ కాలేజ్ చదవాలని ఉంది ఫస్ట్, నా మార్కులకు వస్తుందా సెకండరీ, ఇది రాకపోతే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వస్తా, ఓకేనా. ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదవాలి, నాకు ఉస్మానియా రాకపోతే ఈఎస్ఐలో చదవాలనుకుంటున్నా, ఈఎస్ఐసి రాకపోతే నేను కాకతీయలోకి వెళ్ళాలనుకుంటున్నా, కాకతీయ కాలేజ్ రాదు అనుకున్నప్పుడు నేను అపోలోకి వెళ్ళాలనుకుంటున్నా, అపోలో రాదు అనుకుంటే నేను నిజామాబాద్కి వెళ్తా, ఓకే. అందుకే డిస్టెన్స్ మోడ్ కూడా రాసి పెట్టినాము, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు కాకతీయ వద్దు, నాకు హైదరాబాద్లో ఉండాలి కాబట్టి 4th ప్రయారిటీ అపోలో పెట్టుకుంటారు కొంతమంది. సో నాకు నిజామాబాద్ వద్దు కాబట్టి కాకతీయ పైన కూడా కామన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇది హైదరాబాద్లో చదివించాలనుకుంటే. ఇది ఎగ్జాంపుల్గా మాత్రం చెప్తున్నాం అనమాట. సో ఇది ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తే సెకండ్ రౌండ్ నుంచి మార్చుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మిస్టేక్ చేస్తే మార్చుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడు నేను టాప్ 25 కాలేజీలని ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఎలా సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు నాకు 12th ప్లేస్లో ఒక కాలేజ్ అలాట్ అయింది రౌండ్ 1లో, ఓకేనా. 12th ప్లేస్లో నాకు ఒక కాలేజ్ అయింది. రిమైనింగ్ 13 కాలేజీలు ఉంటాయి కదా, అవి డిలీట్ అయిపోతాయి, ఆటోమేటికల్లీ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు రౌండ్ 2లో సీట్ ఎక్కడ వస్తుంది తెలుసా, ఈ 12 పైన ఉన్న కాలేజీలలో మాత్రమే వస్తుంది. సార్ నేను 13th కాలేజ్ దగ్గర ఒక కాలేజ్ పెట్టినా సార్, అసలు ఆ కాలేజ్ ముందు పెట్టుకుంటే అయిపో సార్, ఇప్పుడు నేను మార్చుకుంటాను అంటే, లేదు మార్చుకోవడానికి లేదు, ఇంకా ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వచ్చింది కదా, ఆ పైన ఉన్న కాలేజీలకు మాత్రమే మార్చుకోవాలి, లేదంటే ఇక్కడ ఆగిపోవాలి. అంతేగాని 12 మిస్ చేసి 13 వరకు వస్తానంటే రానివ్వరు, అసలు అట్లా ఉండదు అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన ఒక రూల్, అంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ రూల్ అనమాట. అదే తెలంగాణ వాళ్ళకి అనుకోండి, ఇది 12th ప్లేస్లో ఒక కాలేజ్ వచ్చింది, కానీ ఫస్ట్ రౌండ్లో పెట్టిన ఒక 14th కాలేజ్ ఉంది, అది నాకు ఇప్పుడు సెకండ్ రౌండ్లో కావాలి. సో ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మళ్ళీ ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. ఈ 14th కాలేజ్ తీసుకొచ్చి రౌండ్ 2లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా పెట్టుకోవడానికి తెలంగాణలో ఆప్షన్ ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆప్షన్ కన్నడ కోటాకు ఉండదు. కానీ తెలంగాణ మేనేజ్మెంట్ కోటా కానీ, ఏపీ మేనేజ్మెంట్ కోటా కానీ, సో 2 రకాల ఆప్షన్స్ మీరు ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ అనేవి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ డిజైన్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టండి. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలతో డిస్కస్ చేయండి, మీరు పిల్లలైతే మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. డిస్టెన్స్ చూస్తారా, లేదు ఓల్డ్ కాలేజ్ చూస్తారా, సో కట్ ఆఫ్ చూస్తారా, మాక్సిమం 95% కట్ ఆఫ్ చూస్తే పెడతారు, ఓకేనా. సో ఎందుకంటే మన దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ల్యాబ్లు ఎలా ఉన్నాయి, కడవేర్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, డిస్టెన్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, సో క్లాసులు మంచిగా చెప్తున్నారా లేదా, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయా లేదా, పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది, ఈ డేటా అంతా బయటికి రాదండి. ఈ ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన డేటా వెతకడం అనేది ఎవరి వల్ల అవ్వదన్నమాట. సార్ ఇక్కడ మాకు వేరే కాలేజ్ వాళ్ళు, వేరే కన్సల్టేషన్ వాళ్ళు ప్రతి కాలేజ్ రివ్యూ చెప్తున్నారంటే అది గూగుల్ ఇన్ఫర్మేషన్ తప్ప పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను ప్రతి సంవత్సరం అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎంతో కొంత మెంటర్షిప్ లేకపోయినా ఎవరో ఒకరు డైరెక్ట్గా మన ఛానల్ ద్వారా కానీ మన వీడియోస్ వల్ల కానీ యూజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా. పోనీ ఒక 6 months తర్వాత, సార్ మీ వీడియోల వల్ల మాకు సీట్ వచ్చింది, మేము తెలుసుకున్నాము డీటెయిల్స్, మీకు మేము రివ్యూ ఇస్తాం సార్ అని ఎవరైనా మీ ముందుకు వస్తారా? పోనీ మీరు ఆ రివ్యూ ఇవ్వడం వల్ల నాకు ఏమైనా యూజ్ అవుతుందా? లేదు. నేను ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నా కదా,
మీరు రివ్యూ ఇస్తే ఒక 6 months తర్వాత మీరు రివ్యూ ఇస్తే అది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మేము వెబ్సైట్లో పెట్టి స్టూడెంట్స్కి ఇచ్చేస్తాం. ఓకేనా? ప్రతి కాలేజ్ సంబంధించిన ఓవరాల్ రివ్యూ, మరీ పెద్దగా రివ్యూ అవసరం లేదు. ఫ్యాకల్టీ జస్ట్ ఒక 5 to 6 points కంపారిజన్, ఈ కాలేజ్ కాబట్టి ఇంకొక కాలేజ్ ఎట్లా కంపేర్ చేస్తారని ఒక రివ్యూ మీరు మాకు ఇస్తే మేము స్టూడెంట్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇస్తాం. అలా ప్రతి ఇయర్లో చెప్తున్నాము, ప్రతి ఇయర్లో మాకు డేటా రిసీవ్ అవ్వట్లేదు. అవుతే నేనే మీకు షేర్ చేయడానికి రెడీగా ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో అర్థమైంది అనుకుంటాను. వీడియో అర్థమైందా లేదా ఒక కామెంట్ చేయండి. సో మీకు ఇంకెక్కడైనా డిఫాల్ట్ అనిపిస్తే మీ సజెషన్ అంటే ఇవ్వండి, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.